ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో చిట్ట చివరి భానుసప్తమి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం గురించి తెలుసుకుందాము. ఆదివారం రోజు సూర్య భగవాను పూజించడము అత్యంత ఫలప్రదమని హిందువుల విశ్వాసం. ఆదివారాన్ని ఆరోగ్యవారం అని కూడా శాస్త్రంలో వర్ణించారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి ఆదివారము సూర్యోదయ సమయంలో ఇచ్చే అర్ఘము ఆరోగ్యము సుఖ సంపదను ఇస్తుందని విశ్వాసము. భానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలప్రదమైనదని అంటారు. సాధారణంగా ఆదివారం అంటే ఆట విడుపుగా భావిస్తాం, కానీ ఆదివారము అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. జీవితంలో అభ్యుదయానికి ప్రధానంగా భావించే ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాము. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడము. ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈరోజు కేవలం తల స్నానం మాత్రమే చేయాలి. ఒంటికి తలకు నూనె పెట్టుకోరాదు. ఆదివారం రోజు ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఆదివారం విధిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఆదివారము ఈ 5 నియమాలు పాటిస్తే సూర్య భగవానుని అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అసలు భానుసప్తమి అంటే ఏంటో తెలుసుకుందాము. ఏ రోజైతే ఆదివారము సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అని అంటారు. దానినే విజయ సప్తమి, కళ్యాణ సప్తమి అని కూడా అంటారు. భానుసప్తమి రోజు చేసే సూర్య ఆరాధన విశేష ఫలప్రదమని పండితులు చెప్తున్నారు. భానుసప్తమి రోజున సూర్యునికి సంబంధించింది పర్వదినం. ఈ రోజున చేసే పూజ, దానము, జపము, హోమము అత్యంత ఫలప్రదమని, ఈ పూజలు అనంత కోటి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనము. 2024 సంవత్సరంలో భానుసప్తమి తిథి ప్రారంభము 21వ తేదీ డిసెంబర్ 2024 శనివారము మధ్యాహ్నము 12:21 ప్రారంభమై 22వ తేదీ డిసెంబర్ 2024 ఆదివారము మధ్యాహ్నం 2:31 భానుసప్తమి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము భానుసప్తమి 22వ తేదీ డిసెంబర్ ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున ఆయుష్మాన్ యోగము, సౌభాగ్య యోగము, త్రిపుష్కర యోగము, సర్వసిద్ధి యోగాలు రానున్నాయి. భానుసప్తమి పూజా విధానం గురించి తెలుసుకుందాము. భానుసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచి అయి సూర్య భగవానునికి నమస్కరించుకోవాలి. ఆవు పాలు పొంగించి అందులో పిడికెడు బియ్యం, బెల్లం, నెయ్యి వేసి మెత్తగా పరమాన్నం తయారు చేసుకోవాలి. సూర్యునికి ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని రథం ఆకారంలో ముగ్గు వేసుకొని అందులో మధ్య భాగంలో పద్మాన్ని వేసుకోవాలి. ముగ్గుకు నలువైపులా పూలతో, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. సూర్య భగవానునికి 12 సార్లు భక్తితో సూర్య నమస్కారాలు చేసి రాగి పాత్రలో నీరు తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి. ముందుగా తయారు చేసుకున్న పరమాన్నాన్ని సూర్య భగవానికి నివేదించాలి. అనంతరము ఆ పరమాన్నాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించాలి. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో భానుసప్తమి పూజ చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుంది. సూర్య భగవానుని అనుగ్రహంతో అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులకు చక్కని విద్య లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మనశ్శాంతి చేకూరుతుంది.